ప్రేమతో నేను ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నా. ఐ హావ్ లవ్డ్ యు విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ప్రపంచంలో ఎవరైనా మనకు శాశ్వత ప్రేమను ఇస్తారా చెప్పండి? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా శాశ్వత ప్రేమ? యేసుప్రభువు ఉన్నాడులేండి, దేవుడి గురించి కాకుండా. ఆయన కాకుండా ఎవరైనా ఇవ్వగలరా శాశ్వత ప్రేమ? ఇటర్నల్ గా మనం ఎవరైనా ప్రేమించగలరా? నెవర్. మనుషుల ప్రేమలకు హద్దులు ఉన్నాయి. ఎవరిని ఎంత ఇష్టపడినా ఒక రోజున ఆ ప్రేమకు బౌండరీ ఉంటది, సరిహద్దు ఉంటది. భర్త నిన్ను బాగా ప్రేమించొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను విడిచి వెళ్ళిపోవచ్చు. భార్య నిన్ను బాగా ప్రేమించొచ్చు, అనారోగ్య పరిస్థితులు బట్టి నీకు కావలసిన ఆమె ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు నేను విడిచి వెళ్ళిపోవచ్చేమో. పిల్లల్ని బాగా ప్రేమించొచ్చు, కానీ వారు బహుశా నీ కళ్ళ ముందే కొన్నిసార్లు గతించిపోవచ్చేమో. మనకున్న బాధలే పెద్దవి అనుకుంటాం, మనకున్న రోగాలు పెద్దవి అనుకుంటాం. చిన్న కడుపు నొప్పి పోతే బాబోయ్ ప్రపంచంలో ఉన్న అంత శ్రమ ఇంకెవరో పట్టలేదండి అని కొంతమంది ఇంకా వాళ్ళ మాటలు, వారి ప్రార్థనలు, వారి స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లో వారి యొక్క అప్లోడ్లు మామూలుగా ఉన్నాయి. ఎంత కష్టంతో నలిగిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా ప్రపంచం. బంధాలు విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, కఠిన దారిద్ర్యంలో బ్రతుకుతూ నిందల అవమానం మధ్య నలిగిపోయి ఉండాలా బతకాలా వద్దా లేదన్న పరిస్థితుల్లో బ్రతుకు నెట్టుకొస్తున్న వాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. చిన్న చిన్న దానికి ఎందుకు విచారపడుతున్నావు? చిన్న చిన్న విషయాలకు ఎందుకు దుఃఖపడుతున్నావు? రోజుల తరబడి ప్రభు కొరకు ఏం చేయకుండా ఎందుకు అలా ఉండిపోతున్నావు? నువ్వు చేయగలిగిన పనులు కూడా అక్కర్లేదు నేను చేయను అని ఆ విచారంతో నువ్వు దేవుని కోసం ఏం చేయలేకపోతున్నావు, కుటుంబం కోసం ఏం చేయలేకపోతున్నావేమో. బైబిల్ సెలవిస్తా ఉంది, నా సమయం రానే వచ్చింది, నేను వారి విచారాన్ని కొట్టివేసి వారిని ఏం చేయబోతున్నాను, సంతోషపరచబోతున్నాను, ఆనందపరచబోతున్నాను. యేసయ్యలో ఉన్న ఆనందం చాలా గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.